వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప విత్తంబు గల వారికిత్తురే కుర్సీలు పేదవారికి ఎరుపీట చెక్క కాలంబునొక రీతి గడవదెల్లప్పుడు ఏనుగు దోమ చెయ్యెత్తబడదా నేనే బలీయుడని నిక్కుచూనుంటేమి చలిచీమలు ఫనుల సంపలేదా నిడివి పొడవు దొడ్డు నెర్రగానుంటేమి గొడ్డలిచే మ్రాను కోలుపోదా బుద్ధిమంతులు పుణ్యంబు పురుషులైన వారు 10 మందిలో ప్రజ్ఞ బలుకబోరు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నమస్తే అందరికీ. నేను మీ తిరుసార్ సిరిసిల్ల. ఈ పద్యం యొక్క తాత్పర్యం చూసుకుందాం ఇప్పుడు. డబ్బు గల వారికి కూర్చోవడానికి కుర్చీలు వేస్తారు కానీ బీదవారికి మాత్రం పీట చెక్క కూడా వేయరట. కాలము అన్ని కాలాల్లో ఒకే రీతిగా సాగదు. ఏనుగు దోమచే పైకి ఎత్తబడుతుంది. నేనే బలము కలవాడినని గర్వపడడం ఎందులకు? చలిచీమలు పాములను చంపలేదా? నిలువైన దుడ్డుకర్ర ఎర్రగా ఉంటే ప్రయోజనం ఏముంది? చెట్టు కూడా గొడ్డలిచే నరికివేయబడుతుంది కదా. బుద్ధిమంతులు పుణ్యమూర్తులు 10 మంది ముందు ప్రగల్భములు మాట్లాడరు. సిద్ధప్ప మాటను వినండి. సిద్ధప్ప మీకు హితుడు, కవితారాశి బంగారము వంటివాడు అని ఈ పద్యం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ సో మచ్.